మనుమరాలు పుట్టిందని ఆనందంగా ఆసుపత్రికి వచ్చింది. పసిబిడ్డను చూసి మురిసిపోయింది. ఇంతలోనే భర్త వచ్చాడు. ఓసారి మాట్లాడాలని పిలవడంతో పక్కకు వెళ్ళింది. అంతే, అదే ఆమెకు ఆఖరి క్షణమైంది. విచక్షణ రహితంగా కత్తితో పొడిచి భార్యను పొట్టన పెట్టుకున్నాడు భర్త. ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఈ అనూహ్య ఘటనను చూసిన వారంతా భయకంపితులయ్యారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రిలో భార్యను భర్త హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఎమ్మిగనూరు మండలం గుడేకల్కు చెందిన రామయ్య, నరసమ్మ దంపతులకు 2 కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె శాంతమ్మకు పెళ్లి చేసి అత్తారింటికి పంపారు. రామయ్య చెడు వ్యసనాలకు బానిసయి భార్యను, కుమారుణ్ణి తరచూ కొట్టేవాడని పోలీసులు తెలిపారు. దీంతో విసుగు చెందిన నరసమ్మ కుమారుడు, చిన్న కుమార్తెని తీసుకుని పుట్టింటికి వెళ్లి ఉంటున్నారు. పెద్ద కుమార్తె శాంతమ్మ ఎమ్మిగనూరు ఆసుపత్రిలో ఆడబిడ్డకు జన్మనివ్వడంతో సపర్యలు చేసేందుకు నరసమ్మ వచ్చారు. మనవరాల్ని చూసేందుకని రామయ్య కూడా ఆదివారం ఆసుపత్రికొచ్చాడు. అప్పటికే మద్యం తాగి ఉన్న రామయ్య భార్యతో మాట్లాడాలని ఆమెను ప్రసూతి వార్డు గేటు వద్దకు పిలిచాడు. నరసమ్మ గేటు వద్దకు రాగానే కత్తితో ఆమెను విచక్షణారహితంగా పొడిచాడు. ఆకస్మిక పరిణామంతో కుటుంబ సభ్యులు, ఇతరులు భయంతో దగ్గరకు వెళ్లలేకపోయారు. తీవ్రంగా గాయపడిన బాధితురాలికి అదే ఆసుపత్రిలో చికిత్స అందించినా ప్రాణాలు దక్కలేదు. పోలీసులు వచ్చి నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్నారు.